వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇవాల్టి రెసిపీ వంకాయ అల్లం కారం. రెగ్యులర్గా చేసే వేపుడులాగా కాకుండా ఇలా అల్లం కారం పెట్టి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా కొత్తగా కూడా ఉంటుంది. దీని ప్రొసీజర్ చాలా సింపుల్ అండి. లేట్ చేయకుండా ప్రొసీజర్ ముందుగా అల్లం మసాలా కోసం కారానికి సరిపడే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, 1 ఇంచు అల్లం, అలాగే కుప్పెడు కొత్తిమీర ఆకులు కూడా తీసుకొని మెత్తగా పేస్ట్ చేయాలి. ఇక్కడ వంకాయలు నేను తెల్ల వంకాయలు తీసుకుంటున్నాను. ఇలా పొడవుగా కట్ చేసుకొని నీళ్ళలో నానబెట్టాను ఉప్పు నీటిలో. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో 3 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, అలాగే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్రను కూడా వేసుకోవాలి ఒక్కొక్క స్పూన్ చప్పున. దాంతోపాటు ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఈ పోపు అంతా బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి. ఈ పోపు అంతా బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. నేను ఇది పచ్చిగానే గ్రైండ్ చేస్తున్నానండి, ఎలాగా వేపలేదు. ఇప్పుడు ఆ పేస్ట్ అంతా దీంట్లో వేసుకొని బాగా వేపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు, బాగా దగ్గర పడేంత వరకు వేపుకోవాలి. ఇది కాస్త 5 నుంచి 7 నిమిషాల వరకు టైం పడుతుంది. ఇది కాస్త వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు దీంట్లో వేసుకోవాలి. ఇది తెల్ల వంకాయలతో చేస్తేనే బాగుంటాయండి. వాటితో పాటే ఒక చిన్న టమాటోని కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసేటట్టు కింద నుంచి పైదాకా మిక్స్ చేసుకోవాలి. మనం యాడ్ చేసి వేపుకున్న మసాలా పేస్ట్ అంతా కిందే ఉంది కదండి, అది వంకాయలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా బాగా మొత్తం కలిసిన తర్వాత దీన్ని మూత పెట్టుకొని ఒక 6 నుంచి 7 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి. ఈ తెల్ల వంకాయలు ఏంటంటే తొందరగా మగ్గిపోతాయండి. చూడండి, మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది ఇంకా దగ్గర పడాలి. ఇలా మధ్యలో ఒకసారి చెక్ చేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకో 5 నిమిషాల పాటు దగ్గరికి చేసుకుందాము. అలాగే కంటిన్యూగా వదిలేసామంటే కింద మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి మధ్యలో చెక్ చేసుకోవాలండి. చూడండి, కుక్ అయిపోయింది, ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. మీకు మసాలా ఫ్లేవర్ కావాలంటే ఇంకా ఒక స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.